అందరికీ నమస్కారం. కొత్త క్రైమ్ కథలోకి స్వాగతం. ఈ కథ పేరు సరైన శిక్ష. రచన ఎం ఉదయభాను గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. కోమల అద్దం ముందు నిల్చుని ముస్తాబవుతోంది. తల దువ్వుకోవడం పూర్తవగానే గడియారం వైపు చూసింది. 10 గంటలు కావస్తోంది. అమ్మో, మరో 10 నిమిషాల్లో బయలుదేరాలి అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది కోమల్. గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి. అదేమిటి, అక్క ఇంకా వంట చేయలేదేమిటి? పోనీలే అని అనుకుంటూ ఫ్రిడ్జ్లోని నీళ్ల బాటిల్ తీసుకుని కడుపు నిండా నీళ్లు తాగింది కోమల్. కిచెన్లో నుంచి బయటకు వస్తుంటే పక్క గదిలోంచి బావ సుందర్ మాటలు వినిపిస్తున్నాయి. విమలా, ఎక్కడున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పొద్దున్నే తలనొప్పి పుట్టేలాగా టకటక శబ్దం చేస్తూ అటు ఇటు తిరగొద్దని చెప్పాను కదా. ఓ గదిలో మూలపడి ఉండొచ్చుగా అంటూ అక్కయ్య విమలను కేకలేయడం వినిపించింది. అన్నీ మౌనంగా వింటూ ఇంట్లోంచి బయలుదేరే ముందు తల్లి భవానీని కేకేసింది కోమల్. అమ్మా, నేను బ్యాంకుకి వెళ్తున్నా అని చెప్పింది. బ్యాంక్ అన్న మాట వింటూనే పక్క రూమ్లో బద్ధకంగా పడుకున్న సుందర్ ఒక్క ఉదుటున్న హాల్లో కూరుకొచ్చి, ఏంటి బ్యాంకుకి వెళ్తున్నావా? మీ నాన్న దాచిన సొమ్ము తెచ్చుకుందామనా? వెటకారంగా అన్నాడు. ఆ మాటలు చెవిని పడ్డా వినిపించినట్టుగా వెళ్ళిపోయింది కోమల్. ఆ వెనకాలే ఉన్న విమల, ఎందుకు అస్తమాను దాన్ని ఆడుపోసుకుంటావు? అది ఏమీ నీ సొమ్ము తినడం లేదు. కోమల్ బ్యాంకుకి వెళ్తోంది. బ్యాంకు నుండి లోన్ తెచ్చుకోవడానికి. లోన్ తెచ్చుకుంటుందా? తెచ్చుకుని ఏం చేస్తుందట? తన కాళ్ళ మీద తాను నిలబడుతుందట. విమల మాట పూర్తి కానే లేదు. పగలబడి నవ్వసాగాడు సుందర్. కాళ్ళు లేని కుంటికులాసం తన కాళ్ల మీద తాను నిలబడుతుందా? ఆ మాటలు చెవినపడ్డ భవానీదేవి మౌనంగా రోధించసాగింది. అవేం మాటలు? రోజు రోజుకి నీ నోటికి అడ్డే లేకుండా పోతోంది. అంగవైకల్యంతో పుట్టడం తప్పేం కాదే. దానికి మనం పూర్తిగా సహకరించాలి, అంతేగాని దాన్ని కించపరిచే మాటలంటే నేను సహించలేను, కరాఖండిగా చెప్పింది విమల. విమల మాటలకు రోషం పొడుచుకొచ్చింది సుందర్కు. ఏదో మగ దక్షత లేని కొంప కదా అని ఇక్కడ ఉంటున్నాను అన్నాడు బెంకంగా. నువ్వొచ్చాకే ఈ కొంపకు అరిష్టం పట్టుకుంది. పైకి అనలేక మనసులో అనుకుంది భవానీదేవి. కోమలు అప్లికేషన్ పరిశీలించిన బ్యాంక్ ఆఫీసర్ వసుంధర కోమల్కు లోన్ ఇవ్వడానికి సుముఖంగానే ఉంది. నీలా ధైర్యంగా అందరూ ఆడవాళ్లు ముందుకు రావాలి. స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం వచ్చిన నాడే నిజమైన స్వేచ్ఛ వచ్చినట్టు అంటూ అభినందించింది. థ్యాంక్ యూ మేడం. మీ లోన్తో ఇంటి దగ్గరే ఫ్యాషన్ డిజైనింగ్ సెంటర్ ప్రారంభిస్తాను. మా అమ్మకు ఆసరాగా ఉంటాను, ఎంతో నమ్మకంగా పలికింది కోమల్. కోమల్కు పోలియో వల్ల ఒక కాలు బలహీనంగా ఉంటుంది. అయినా మనోధైర్యం కోల్పోకుండా జీవనం సాగిస్తున్న కోమల్ను మెచ్చుకోకుండా ఉండలేకపోయింది మేనేజర్ వసుంధర. ఒక చౌకబారు బార్లో తన ఫ్రెండ్స్తో కలిసి మందు కొడుతున్నాడు సుందర్. ఎప్పుడు ఈ చౌకబారు బారేనా? పసందైన బార్లో పార్టీ ఎప్పుడిస్తావు? గ్లాసు ఎత్తుతూ అడిగాడు తుకారం. మరొక 2 రోజుల్లో నువ్వు కోరుకున్న చోట కోరినంత తాగించేవాణ్ణి కానీ అంటూ విచారంగా ఆగిపోయాడు. ఏం జరిగింది? ఏం చెప్పమంటావు? ఈరోజు ఉదయమే మా ఇంటికి లాయర్ వచ్చాడు. మా మామగారి వీలునామా చదివి వినిపించాడు. ఏం రాశాడేమిటి? కుతూహలం పట్టలేక అడిగాడు తుకారం. ఆస్తిలో పెద్ద వాటా మా మరదలు ఆ కుంటి కోమల్కు రాశాడు ఆ ముసలాడు. ఎంతో ఆస్తితో ఎదురుచూస్తున్న నాకు నిరాశే ఎదురైంది. ఇప్పుడేం చేయాలో తోచట్లేదు అంటూ చేతిలో గ్లాస్ ఎత్తి గొంతులో గటకటా పోసుకున్నాడు. అలా ఆ రోజు తన బాధను మర్చిపోవడానికి రోజు కన్నా 2 ఎక్కువగా తాగేశాడు సుందర్. ఆ రోజు కోమల్కు చాలా ఆనందంగా ఉంది. తన ఫ్యాషన్ డిజైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవం జరుగుతోంది. బ్యాంక్ మేనేజర్ వసుంధరచే ప్రారంభోత్సవం జరిగింది. అక్కడ అందరూ కోమల్ ప్రయత్నాన్ని 1000 నోళ్ల అభినందించారు. కానీ ఒక్కడు మాత్రం అసూయతో ఉడుక్కున్నాడు. ఆ ఒక్కడే కోమల్ బావ సుందర్. ఆ రాత్రి భార్య విమలతో గొడవపడ్డాడు. ఏదో ఆస్తి వస్తుంది కదా అని ఆస్తితో ఇన్నాళ్ళు ఇక్కడ పడి ఏడ్చా. ఇక మిగిలిందేమిటి?
ఆ ముసలాడంతా నీ చెల్లెల పేర రాసి చచ్చాడు. ఇదిగో నేను చెప్తుంది జాగ్రత్తగా విను. ఆస్తిలో సగం వాటా అడుగు, కాదంటే నీకు విడాకులు ఇచ్చేస్తాను. ఎంతో కాలంగా సహనంగా ఉన్న విమలకు ఆ మాటలు ఆశనిపాతంలాగా తోచాయి. నిస్సహాయంగా ఉన్న ఆ చెల్లెలకి మా నాన్న తన ఆస్తి రాశాడు. అందులో తప్పేమీ లేదు. కాళ్ళు చేతులు తిన్నగా ఉండి కూడా పని పాట లేకుండా బేవారసుగా వాళ్ళ మీద పడి మేస్తున్నది మనం. 4 ఏళ్లుగా ఇదే తంతు జరుగుతోంది. వాళ్ళని నేనేమీ అడగను. ఉంటే ఇక్కడ పడుండు. విడాకులు ఇస్తాను అంటావా? మరీ మంచిది. మా చెల్లెలికి తోడుగా ఇక్కడే నేను ఉంటాను. కోపంగా అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది విమల. భార్య కూడా ఇలా ఎదురు తిరిగేసరికి విస్తుపోయాడు సుందర్. అప్పటికప్పుడు ఒక దూరాలోచన అతని బ్రెయిన్లో రూపుదిద్దుకుంది. కోమల్ని మట్టు పెట్టాలని. రోజు కోమల్కు ఒక అలవాటు ఉంది. అవి తన బట్టలు తానే విస్త్రీ చేసుకోవడం. ఆ రోజు అందరికంటే ముందుగా లేచాడు సుందర్. కోమల్ ఇంకా నిద్రపోతోంది. గబగబా టేబుల్పై ఉన్న విస్త్రీ పెట్ట వైర్లు లాగేసి షాక్ కొట్టేలాగా ఏర్పాటు చేశాడు. మళ్ళీ ఏమీ ఎరగనట్టు తన గదిలోకి వచ్చి పడుకున్నాడు సుందర్. పడుకున్నాడు అన్న మాటే గాని సుందరు క్షణం కోమల్ గదివైపే చూస్తున్నాడు. ఏ క్షణాన కోమల్ చావుకేక చెవిన పడుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఇంట్లో అందరూ లేచి ఎవరి పనుల్లో వారు బిజీగా అయ్యారు. కోమలు స్నానానికి వెళ్ళింది. విమల, అత్తగారు వంటిట్లో వంట పనుల్లో నిమగ్నులయ్యారు. ఇక తర్వాత ఘట్టం కోమల్ తన బట్టలు విస్త్రీ చేసుకోవడమే. క్షణానికి టెన్షన్ ఎక్కువవుతోంది సుందర్కి. 2, 3, 5 నిమిషాలైంది. కోమల్ గదిలోంచి ఎలాంటి కేకలు కానీ సందడి కానీ వినిపించలేదు. సుందరు ఇక నిలవలేకపోయాడు. తన గదిలోంచి బయటకొచ్చాడు. కోమల్ తన గదిలోంచి బయటకొచ్చి, అమ్మా టిఫిన్ రెడీయా? టైం అయిపోతోంది అంటూ కిచెన్లోకి వెళ్ళింది. ఆడవాళ్ళు 3 వంటిట్లో ఉన్నారు. విమల ఏదో పని మీద బయటకెళ్ళింది. 2 నిమిషాల తర్వాత వినిపించింది కర్ణ కఠోరంగా సుందర్ కేక, చచ్చాన్రో బాబో అని. అందరూ పరిగెత్తుకెళ్ళి చూశారు. గదిలో ఒక మూల అచేతనంగా పడి ఉన్నాడు సుందర్. చెయ్యి నల్లగా మాడిపోయింది. కోమల్, అయ్యయ్యో బావగారికేమో అయిందే అంటూ కంగారు పడసాగింది. విమల మాత్రం స్థిరంగా అంది, మీరెవ్వరూ వాడి గురించి విచారించకండి. కోమల్, వాడి పట్ల జాలి పడకు. వాడు నీ ప్రాణాలు తీయాలని చూశాడు. నీ ఐరన్ బాక్స్ వైర్లు కట్ చేశాడు. ఆ దృశ్యం నా కంటబడింది. అందుకే నువ్వు బట్టలు ఇస్త్రీ చేసుకునే సమయానికి పవర్ ఆఫ్ చేసేసా. నువ్వు క్షేమంగా ఉన్నావు. అంత మాత్రంతో నా మనసు కుదుట పడలేదు. దోషికి శిక్ష పడాలి అని అనుకున్నాను. నా ఊహ ప్రకారం వాడు సరిగ్గా మళ్ళీ నీ గదిలో చేరి ఐరన్ బాక్స్ పరీక్షగా చూడసాగాడు. పవర్ ఆన్ చేశాను. వాడికి సరైన శిక్షే పడింది. ఎంతైనా సుందర్ మనిషే కదా, జాలిగా అంది కోమల్. తనకు ప్రాణాపాయం తలపెట్టిన వాడిని గురించి జాలిపడుతున్న తన చెల్లెలి కోమల హృదయానికి అంజలి ఘటించింది విమల. 3 కలిసి సుందర్ని ఆసుపత్రికి తరలించారు. సుందర్కి ఒక చెయ్యి పడిపోయింది. అవిటివాడయ్యాడు. విమల పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. సుందర్ని హాస్పిటల్ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. కేసు విచారణలో ఉంది. కథ సమాప్తం. ఈ కథ మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపు రాత్రి 9 గంటలకి మరొక కొత్త క్రైమ్ కథతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.